లో ఉండి మరి చక్కగా ఆనందంగా గడుపుకున్నట్టున్నారు. అవునా? మరి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. మరి 3-4 నెలల్లో పరీక్షలకి హాజరు కాబోతున్నారు. మీరందరూ ఏం చేయాలి మరి? కష్టపడి చదువుకోవాలి, మంచి మార్కుల కోసం ప్రయత్నం చేయాలి. మరి ఉపాధ్యాయులు ఏం చేయాలి? ఉపాధ్యాయులు కూడా మిమ్మల్ని మంచి మార్గంలో చక్కగా మంచి గ్రేడ్లు సంపాదించడం కోసం వాళ్ళ ప్రయత్నం మరి చేయాలి. పిల్లలు ప్రతి విషయంలోనూ కూడా ఒక కృషి అనేది, ప్రయత్నం అనేది జరుగుతూ ఉండాలి పిల్లలు. అవునంటారా కాదంటారా? చక్కటి ప్రయత్నం జరగవలసిందే. ఉదాహరణకి మీరు పాఠశాలకు రావాలనుకోండి, మరి మీ తల్లిదండ్రులు, మీ అమ్మ వీళ్ళందరూ కూడా మరి చక్కగా భోజనానికి సంబంధించినటువంటి క్యారేజీలు సర్దడం కానీ ఇతర విషయాల్లో కానీ మరి సహకారపడుతూ సహాయం చేస్తూ ఉండాలి కదా. ఏంటి మధ్యాహ్నం భోజనం పెట్టేస్తున్నారంటున్నారా స్కూల్లో? ఎంత స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెట్టినా మీ నాన్నగారు, అమ్మగారు వాళ్ళందరూ కూడా మీకు ఏదో రకంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ విధంగా పిల్లలు మన చరిత్రలో చూసుకుంటే ఏది సాధించాలన్నా, ఎక్కడ ఉన్నత స్థానంలో చేరాలన్నా ఏదో ఒక ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. అంచేత ఈ ప్రయత్నంలో మరి అనేక మంది వ్యక్తులు మనకి ఎంతో మంది ఆదర్శంగా నిలబడ్డారు పిల్లలు. ఉదాహరణకి మరి ఎంతో చక్కటి పతివ్రతలుగా పేర్కొనేటువంటి మరి సీతాదేవి గాని, సావిత్రి గాని, అనసూయ గాని వీళ్ళందరూ కూడా ఉన్నత స్థానంలో ఒక చక్కటి ఆదర్శంగా నిలిచారు. ఏంటి కళ్యాణి ఏమంటావు? వాళ్ళందరూ రాసింది మగవాళ్లే కదా అంటావా? అరేరే, మగవాళ్ళు రాసినా దానికి పేరు పెట్టింది ఎవరు అనుకుంటున్నావు? దానికి పేరు దానికి కాళిదాసు గారు తీసినాం అనుకోండి, ఆయన సీతాయా చరితమని ఆడవాళ్ళ పేరే పెట్టారు. ఒకవేళ మనం కాళిదాసుని తీసుకున్నాం అనుకోండి, ఆయన అభిజ్ఞాన శాకుంతలం అని ఆడవారి పేరే పెట్టారు. అంటే రచించినది మగవాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ దానికి పేర్లు మాత్రం వాళ్ళు ఆడవాళ్ళ పేర్లే పెట్టారు పిల్లలు. తర్వాత రామాయణం అని మార్పు వచ్చింది. అంటే పిల్లలు అనాదిగా చూసుకుంటున్నా సరే మరి సమాజంలో కానీ ఆనాటి రంగంలో కానీ స్త్రీలు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నట్టు మనం గ్రహించాలి. అదేవిధంగా చరిత్రలో కూడా మరి అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఈ విషయంలో మీరు ఒప్పుకున్నారు, చాలా సంతోషం. అయితే అటువంటి చరిత్రలో ఉన్నత స్థానాలు సంపాదించిన వాళ్ళు ఒక్కసారి పరిశీలిద్దాం పిల్లలు. చూడండి, రాణి రుద్రమదేవి ఆనాటి కోటల నిర్మాణంలో చక్కగా ముందుండి మరి చక్కటి రాజకీయమైనటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మహారాణి రాణి రుద్రమదేవి. అదేవిధంగా మరి పలనాటి నాగమ్మ, వీరందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి స్వతంత్ర పోరాటంలో ముఖ్యంగా మా రాజ్యాన్ని మేమే పాలించుకుంటాము అని చెప్పినటువంటి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. ఇలాంటి వ్యక్తులు ఎందరో చరిత్రలో మరి ప్రముఖమైన స్థానాన్ని సంపాదించారని మనం చెప్పవచ్చు పిల్లలు. అంటే ఈ రకంగా మనకు సామాజిక పరంగా అంటే చారిత్రకంగా ప్రముఖ స్థానాలు సంపాదించినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు పిల్లలు. అంచేత వీళ్ళందరూ ఒక రకంగా ఉంటే తర్వాత శతాబ్దం రాను కొన్ని మార్పులు వచ్చే పిల్లలు. అంచేత ఎంతో కృషి చేసినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా స్త్రీలు గుర్తింపు పొందలేకపోయారు. పిల్లలు ఎవరైనా గుర్తింపు పొందాలంటే వారి పదవిలోకి వస్తే గుర్తింపు అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటది. కానీ ఎంతో కృషి చేసి కొంతమంది గుర్తింపు లేకపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు పిల్లలు. ఉదాహరణకి మరి అట్లాంటి వారిని వెలుగులోకి తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం అంటూ జరిగింది పిల్లలు. అంచేత ఏదైనా సరే మనం ఉన్నత స్థానంలో చేరాలి అంటే ఖచ్చితంగా వెనకాల ప్రయత్నం జరగాలి. అంచేత చరిత్రలో ఇట్లాంటి గుర్తింపు పొందినటువంటి స్త్రీలను ఒక వేదిక మీదకి తీసుకురావాలి, ఒక పుస్తకాన్ని దాన్ని రచించాలి అనేటువంటి దాంట్లో ఒక ప్రయత్నం జరిగింది పిల్లలు. ఆ ప్రయత్నమే ఈరోజు మనం చెప్పుకునేటువంటి మా ప్రయత్నము అనేటువంటి పాఠంలో మనం ఈ అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. అంచేత ఈ మా ప్రయత్నం అనేటువంటి ఈ పుస్తకం అంటే ఈ మహిళావరణం అనేటువంటి ఒక పుస్తకానికి మా ప్రయత్నము అనేది ఒక ముందు మాటగా రాయబడింది పిల్లలు. అంచేత ముందు మాట వలన ఏమిటి ప్రయోజనం అంటే, ఉదాహరణకు పిల్లలు మీకు ఒక విషయం చూపిస్తాను. ఉదాహరణకు ఇది చూడండి పిల్లలు, ఇది 10వ తరగతి పుస్తకం. ఈ 10వ తరగతి పుస్తకాన్ని మనం ఎంతవరకు దీన్ని నేర్చుకోవాలి,
ఇందులో ఉన్న విషయాలు ఏమిటి, మరి ఏదైనా దీని నుంచి ముఖ్యమైన విషయాలు ఉన్నాయని ఆలోచిస్తే దీనికి ముందుగా ఇవ్వబడింది పిల్లలు. ఒక్కసారి పరిశీలించండి. ముందు మాట ఇవ్వబడింది. అయితే ఈ ముందు మాటలో 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విషయాలు ఏమున్నాయి అంటే 9వ తరగతి చదువుకోవడం దానికన్నా 10వ తరగతిలో ఏమైనా కొత్తమైన విలువలు ఇచ్చారా, ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా ఇందులో ఏమైనా పొందుపరచబడ్డాయా, ముఖ్యంగా ఇతిహాసము అనేది ఏవైనా ఇవ్వబడ్డాయా అంటే ఇందులో ఇవ్వబడిన ఇతిహాసాలు చూసుకుంటే మరి విలువలని, ప్రకృతి వర్ణనని, మరి స్త్రీల పట్ల అభిమానమని ఇవన్నీ కూడా ఇందులో ఇవ్వబడ్డాయి. అదేవిధంగా మరి రచన ప్రక్రియలు ఏమైనా ఇవ్వబడ్డాయా అంటే పద్యము, గద్యము, నాటిక, తర్వాత స్ఫూర్తి, సామాజిక విలువలు ఇలాంటివి ఏవైనా పొందుపరచబడ్డాయా, ఇవన్నీ కూడా వీళ్ళు రాశారు, ఇందులో పొందుపరచబడ్డాయి. అదే విధముగా మరి ఉపాధ్యాయులకు సోపానాలు ఏవైనా ఉన్నాయా అనేది ఆలోచన చేస్తే ఉపాధ్యాయులు ఒక గద్యం, పద్యం చెప్పేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఉపాధ్యాయులు బోధన ఏ విధంగా చేయాలి, వాళ్ళ పిల్లల్లో ప్రాజెక్టు పనులు ఏం చేయించాలి, సృజనాత్మక విలువలు పెంపొందించాలంటే ఏం చేయాలి, మొత్తం అన్ని విషయాలు కూడా ఈ టెక్స్ట్ బుక్ మొత్తం అంతా చదవకుండానే ఇందులోని విషయాలు మనం గ్రహించవచ్చు పిల్లలు. ఇదా ఒక ముందు మాట అనేది ఏం తెలియజేస్తుందంటే పిల్లలు ఒక పుస్తకం యొక్క అంతఃసారాన్ని, తాత్వికతను, తర్వాత రచయిత పడేటువంటి శ్రమను, అందులో ఉన్న ఆదర్శాలను తెలియజేసేదే ముందు మాట పిల్లలు. మరి ముందు మాట వల్ల ప్రయోజనం ఏంటంటే ఆ పుస్తకం యొక్క గొప్పతనం తెలుస్తుంది. మంచి పుస్తకాన్ని ఎంచుకోవడానికి ఈ ముందు మాట అనేది మనకు దోహదం చేస్తుంది. మరి ముందు మాట ఎవరు రాస్తారు అనేది మీకు ఒక అనుమానం రావచ్చు. ముందు మాటను ఎవరు రాస్తారంటే ఆ పుస్తకం యొక్క నేపథ్యాన్ని గురించి ఆ పుస్తక రచయిత గాని, లేకుంటే వేరే రచయిత గాని, ఒక విమర్శకుడు గాని ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను పరిశీలనాత్మక వాక్యాలు రాస్తే గనక దాన్ని మనం ముందు మాట లేదా పీఠిక అంటాం పిల్లలు. అంచేత ఒక పీఠిక అనేది చాలా అవసరం పిల్లలు. ఒక పుస్తకం మనం ఎంచుకోవాలంటే పీఠిక చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఏ పుస్తకమైనా తీసుకున్నా సరే ఆ పుస్తకం మనం చదవాలా వద్దా అనేది మనకి పీఠిక అనేది మనకి ముందుకు దోహదం చేస్తుంది. మరి ఈ పీఠిక రాయడంలో మనకి మహిళావరణం పుస్తకంలో పీఠికను రాసినటువంటి ఎంతో ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. అయితే మనకి ప్రధానంగా పీఠికలో రాయబడినటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. చూడండి పిల్లలు, ఎవరైనా శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈయన రాసిన పుస్తకం ఏంటి? మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానం అనేటువంటి పుస్తకానికి పీఠిక రాయమని అడిగారు. ఎవరిని అడిగారంటే అది చూడండి పిల్లలు, పీఠిక అనేది తన యొక్క మహాప్రస్థానం పుస్తకానికి పీఠిక రాయమని చలం గారిని అడిగారు. అంచేత పీఠికకు సంబంధించి మనం ఏదైనా ఆలోచన చేయాలంటే శ్రీ మహాప్రస్థానానికి రాయబడిన చలం గారు రాసినటువంటి పీఠికను ఆదర్శంగా తీసుకోవాలి పిల్లలు. అందులో 2 వాక్యాలు చెప్పారు పిల్లలు. ఏంటంటే శ్రీశ్రీ గారు అడిగినప్పుడు ఏమన్నారంటే ఆయన ఒక కవితకు దాని యొక్క సామర్థ్యాన్ని తూచేటువంటి తూనిక రాళ్ళు నా దగ్గర లేవు అన్నాడు. ఆ పీఠికలో రాశాడు. అదేవిధంగా నీవు శ్రీశ్రీ యొక్క రచనలు నెత్తురుని కన్నిటిని కలిపి ఒక కొత్త టానిక్ తయారు చేసి ఈ వృద్ధ ప్రపంచానికి ఇచ్చారు అనేటువంటి వాక్యాలు మనకి అందులో చలంగారు రాశారు పిల్లలు. అదిగో చలంగారు రాసినటువంటి ఆ యొక్క పీఠికలోని విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి పిల్లలు. అయితే ప్రస్తుతం మనం మహిళావరణం అనేటువంటి పుస్తకంలో రాయబడిన పీఠికను గురించి మనం తెలుసుకున్నాం పిల్లలు. ఆ పుస్తకం ఒకసారి చూడండి పిల్లలు. అది మహిళావరణం అనే పుస్తకం. అయితే పిల్లలు ఈ పుస్తకంలో మనకి స్త్రీవాద రచయితలైనటువంటి ఓల్గా, వసంత కన్నాభిరాన్, అదేవిధంగా కల్పన కన్నాభిరాన్ అనే వాళ్ళు ఈ మహిళావరణం అనేటువంటి పుస్తకానికి పీఠికను రాశారు పిల్లలు. అంటే వారి చిత్రాలు ఒక్కసారి చూడండి పిల్లలు. ఇది ఇక్కడ ఒకసారి పరిశీలించండి. ఒక రచయిత కానీ వేరే ఆ గ్రంథ రచయిత కానీ వేరే రచయిత కానీ రాసే పద్య వాక్యాలను పీఠిక అంటారు. దీనికి ముందు మాట, ప్రస్తావన, తొలి పలుకు, ముందు మొదలైన పేర్లలో ఉన్నాయి. ఓకే పిల్లలు, చాలా సంతోషం. ఇదా ఒక పీఠిక అనే దానికి ఆముఖమని, ప్రస్తావనని,
ఇలాగా మనం తొలి పలుకని, పరిచయ వాక్యమని ఇలాగ చాలా రకాలుగా అంటాము. విద్యార్థులు దాన్ని చక్కగా అవగాహన చేసుకుని చెప్పగలిగారు. అయితే ఈ ఓల్గా ఈ రచయితలైనటువంటి ఒక ఓల్గా గాని, అదేవిధంగా వసంత కన్నాభిరాన్, అదేవిధంగా కల్పన కన్నాభిరాన్, వీరి గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది పిల్లలు. ఓల్గా గారు మనకి ముఖ్యంగా స్త్రీవాద రచయితల్లో అత్యంత ప్రముఖమైన రచయితగా మనం చెప్పుకోవచ్చు. ఆమె రచనలు ఎంతవరకు అంటే స్వేచ్ఛ గాని, లేకుంటే రాజకీయ కథలు గాని, ఒక తెలుగు సాహిత్యంలో ఈ స్త్రీవాద రచనలో ఉద్యమించే వాళ్ళకి ఒక ఊతంగా ఉంది పిల్లలు. అంచేత ఆవిడ అనేక పుస్తకాలకి సంపాదకత్వం వహించారు. ఇక వసంత కన్నాభిరాన్ తీసుకుంటే ఆవిడ హైదరాబాదు వాస్తవ్యులు, 1930లో జన్మించారు. ఆవిడ స్త్రీ సమానత్వం, మానవ హక్కుల కోసం చాలా చక్కగా పోరాటం చేశారు. మరి ఆవిడ పొందినటువంటి అవార్డులు కానీ అనేకమైనవి చాలా అద్భుతంగా ఉన్నాయి. అంచేత ఆవిడ ప్రధానంగా స్త్రీవాదము, మానవ హక్కుల గురించి పోరాటం చేశారు పిల్లలు. అదేవిధంగా కల్పన కన్నాభిరాన్ ఈవిడ గురించి తీసుకుంటే ఈవిడ ప్రముఖ న్యాయవాది అయినటువంటి కేజీ కన్నాభిరాన్, మనం ఇంతకుముందు చెప్పుకున్న రచయిత అయినటువంటి వసంత కన్నాభిరాన్ వారి యొక్క కుమార్తె. ఈవిడ కూడా సామాజిక అభివృద్ధి, సమాజంలో ఉత్తేజపరిచినటువంటి స్థితి విషయంలో క్రియాశీలకమైన పాత్ర వహించారు పిల్లలు. అంతేకాకుండా ఈవిడ రచించినటువంటి జనరల్ స్టడీస్, క్రిమినల్ లా, వీటి మీద విశిష్టమైన అధ్యయనం చేసి పరిశోధన చేసి ఆవిడ అనేక గ్రంథాలు రచించడం జరిగింది పిల్లలు. వీరి యొక్క ఉత్తేజంతో అనేక మంది స్త్రీవాద రచయితలు ఆ రోజుల్లో మరి చక్కటి రచనలు ప్రదర్శించడానికి అవకాశం జరిగింది పిల్లలు. అంటే మన మహిళావరణం పుస్తకంలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే, చరిత్రలో ఆడవాళ్లు గుర్తింపబడలేదు. అంటే సాంప్రదాయ చరిత్రకారులు వారు ఏ విధంగానూ వీరిని అక్కడక్కడ పౌడర్ అద్ది వాళ్ళ గురించి చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ చరిత్ర అనేటువంటి జగన్నాథ రథ చక్రాల కింద వారికి ఉనికి తునాతునకలైందని వీరు పేర్కొన్నారు. అంటే వీరు చెప్పేది ఏంటంటే ప్రధానంగా అటు సాహిత్య రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, నాటక రంగంలో కానీ, వైద్య, శాస్త్రీయ, నృత్య ఇలాంటి రంగాలు తీసుకుని ఈ రంగాల్లో అత్యంత ప్రముఖులైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు, వారికి తగినంత ఆదరణ జరగలేనప్పుడు వాళ్ళందరినీ ఒక పుస్తకంలో రూపొందించి వెలుగులోకి తీసుకొచ్చారు పిల్లలు. ఇట్లాంటి వారిని ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు పరిచయం చేసుకున్నప్పుడు. కానీ 108 మందిని సేకరించుకొని వాళ్ళ గురించి మరి ప్రస్తావన అనేది ఇందులో చేయడం అనేది వాళ్ళు పీఠికలో రాశారు పిల్లలు. అనేక మందిని కలుసుకున్నట్టు అయితే ఇంటర్వ్యూలు అనేది అందులో ఎక్కువ పెట్టలేదు. అంచేత వాళ్ళందరి గురించి రాశారు పిల్లలు. మనం ప్రధానంగా మరి సాంఘిక సంస్కరణ రంగాలు తీసుకుంటే మరి ఎవరంటే కందుకూరి రాజ్యలక్ష్మి, దువ్వూరి సుబ్బమ్మ గారు, మరి ముఖ్యమైనటువంటి వ్యక్తులు దుర్గాబాయి దేశ్ముఖ్, ఇలాంటి వాళ్ళు ఎందరో మరి వెలుగులోకి వచ్చారో వాళ్ళు ఒకసారి చూడండి పిల్లలు. అంచేత ఇక్కడ కందుకూరి రాజ్యలక్ష్మి, దువ్వూరి సుబ్బమ్మ గారు, అదేవిధంగా దుర్గాబాయి దేశ్ముఖ్, ఇలాంటి వాళ్లే కాకుండా చాలా మంది, సంగం లక్ష్మీబాయి, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వీళ్ళ అభివృద్ధి కోసం అంటే సమాజంలో ఉండేటువంటి లోపాలను సరిదిద్దడం కోసం వీళ్ళిద్దరూ ప్రయత్నం చేశారు పిల్లలు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పిల్లలు ఆనాడు సమాజంలో ఒక సాంఘిక రుగ్మతలు ఉన్నాయి పిల్లలు. అదే బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహం చాలా వ్యతిరేకత ఉండేది, సతీ సహగమనం ఇవన్నీ జరుగుతూ ఉండే పిల్లలు. వీళ్ళన్నిటి మీద వీళ్ళు పోరాటం చేసి వాటిని వ్యతిరేకించి మరి ముందుకు నడిపించినటువంటి స్త్రీలకు ఇలాంటి వాటిని వ్యతిరేకించాలి, ఇవి తప్పు అని వాళ్ళు చేశారు పిల్లలు. ఒకసారి ఆ యొక్క బాల్య వివాహాలు ఎలా జరిగాయి చూడండి పిల్లలు. అది చూడండి పిల్లలు, చంటి పిల్లలకి వివాహం చేస్తుంది, ఆమె ఏడుస్తోంది కూడాను. అటువంటి బాల్య వివాహాలు పూర్వం జరిగాయి పిల్లలు. అయితే బాల్య వివాహాలు మనం తెచ్చుకున్న సాంప్రదాయం కాదు పిల్లలు. ఆనాడు జరిగేటువంటి మరి ఉద్యమాలు, ముఖ్యంగా ముస్లింల యొక్క దాడుల నుంచి రక్షించడం కోసం ఆడపిల్లలకు ఆ రకంగా బాల్యంలో వివాహం చేసేవారు. అంటే మన సంస్కృతిలో లేదు. అంటే ఈ ముస్లింస్ యొక్క సంస్కృతి ఏంటంటే ఎక్కడైతే వివాహం జరిగిందో
అటువంటి వివాహం జరిగినటువంటి ఆడవాళ్ళ జోలికి వచ్చేవారు కాదు. అందుకోసం ఆనాడు ఏం చేశారంటే చిన్నపిల్లలకు కూడా వివాహం చేస్తూ ఉండేవారు. అయితే సతీసహగమనం, ఈ సతీసహగమనం అంటే అర్థం భర్త చనిపోతే భార్య కూడా అతనితో పాటు సహగమనం చేయడం, ఉత్తమ లోకాలు వాళ్ళు చేరుకుంటారనేది ఒక మూఢనమ్మకం ఉండేది పిల్లలు. మన చరిత్రలో కూడా సతీసహగమనం అనేది ఎక్కడా లేదు, ఒక్క మాద్రి విషయంలో మాత్రమే జరిగింది. అంటే పాండు మహారాజు చనిపోయినప్పుడు మాద్రి మాత్రమే సతీసహగమనం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల రాజస్థాన్లో జరిగింది, దానికి వ్యతిరేకంగానే శారదా చట్టం కూడా తీసుకురాబడిన పిల్లలు. అదేవిధంగా వితంతు పునర్వివాహం, ఆ రోజు చాలా వ్యతిరేకత ఉండేది. మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు తాను ఈ వితంతువులకు ఖచ్చితంగా వివాహం చేయాలి అని చెప్పి వితంతు పునర్వివాహం చేసినటువంటి మహానుభావులు. అతనికి వెనకుండి కందుకూరి రాజ్యలక్ష్మి గారు మరి చేశారు. మరి ఒక ముఖ్యమైన వ్యక్తి డొక్కా సీతమ్మ గారు పిల్లలు. డొక్కా సీతమ్మ గారు మరి తూర్పుగోదావరి జిల్లా గన్నవరం అక్విడేట్ ఉంది పిల్లలు. అంటే పూర్వం తీసుకుంటే ఈ అక్విడేట్ అనేది ఏది లేదు పిల్లలు. అక్కడ ఏం జరిగిందంటే అందరూ పడవ మీద ప్రయాణం చేస్తూ ఉండేవారు. పడవ మీద ప్రయాణం చేస్తుంటే రాత్రులు పగలు ఏ సమయమైనా సరే అక్కడ ఏం జరిగిందంటే ఈ డొక్కా సీతమ్మ గారు ఈ గన్నవరం ఆ యొక్క పరిస్థితి ఆ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత రాత్రి 11 అయినా 12 అయినా సరే, అమ్మా సీతమ్మ మాకు ఆకలి వేస్తోంది, అన్నం పెడి తల్లి అని ఒక్క కేక వేస్తే ఆమె లాంతర పట్టుకుని వచ్చి వారిని ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి భోజనాలు పెట్టేదమ్మా. ఈ రోజు కూడా అక్కడ డొక్కా వారు ఉన్నారు. మరి ఆవిడ పేరు మీదుగానే అక్కడ డొక్కా సీతమ్మ గారు అక్విడేట్ పెట్టబడిన పిల్లలు. అదేవిధంగా మరి దానిని గొప్పగా మెచ్చుకొని ఆనాడు పరిపాలించే బ్రిటిష్ రాజు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆయన ఆవిడికి చక్కటి ప్రశంసాపత్రం ఇచ్చారు పిల్లలు. ఈ విధంగా మరి సంగం లక్ష్మీబాయి, మరి బండారు అచ్చమాంబ, మరి శాకుంతల గణితంలో ప్రావీణ్యురాలు, అదేవిధంగా కనుపర్తి వరలక్ష్మి, వీళ్ళందరూ కూడా సమాజంలో జరిగేటువంటి అనేకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టి మేమున్నామని చెప్పి వాళ్ళు త్యాగం చేసి ముందుకు వెళ్ళినటువంటి మహా స్త్రీమూర్తుల పిల్లలు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మన మహిళా వరణం పుస్తకంలో వాళ్ళు ప్రత్యేకమైన స్థానం కల్పించి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తీసుకొచ్చారు. అంటే చరిత్రలో వీళ్ళు సరిగా గుర్తింపు ఉండలేకపోవచ్చు, అందుచేత వీరి చిత్రాలతో సహా ఆ యొక్క పుస్తకంలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది పిల్లలు. తర్వాత అత్యంత మరి ప్రాముఖ్యమైన రంగం రాజకీయ రంగం పిల్లలు. రాజకీయ రంగంలో తీసుకుంటే ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడే కాకుండా పూర్వకాలం కూడా తీసుకుంటే మరి నాగమ్మ కానీ, మరి ఝాన్సీ లక్ష్మి కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఆనాడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ముందుండి మరి ముందుకు వెళ్ళినటువంటి మహా వ్యక్తులు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వ్యక్తి ఈవిడ పిల్లలు. ఈవిడెవరు తెలుసా పిల్లలు? ఒకసారి చెప్పండి. మరి ఈ ఫోటో ఇది కానీ, ఈ చిత్రం కానీ, ఈ చిత్రం కానీ, మరి ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ గారి యొక్క చిత్రాలు పిల్లలు. అంచేత ఈవిడ మరి ఆనాడు రాజకీయ పరిస్థితులను అత్యంత ఉన్నతంగా దూసుకుపోయి మరి రాజకీయంలో తనదంటూ ఒక గుర్తింపు ప్రత్యేకంగా పెట్టుకొని ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి పిల్లలు. ఈవిడ మరి ఆనాడు చక్కటి రాజకీయ ప్రతిభను కనపరిచారు. అంతేకాకుండా గరీబీ హఠావో అనేటువంటి నినాదాలతో మరి పేదరికానికి కూడా అడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలకు కూడా దగ్గర వేయినటువంటి మరి చక్కటి స్త్రీమూర్తిగా మనం రాజకీయ రంగంలో అత్యంత ముందుకు దూసుకుపోయినట్టు వ్యక్తిగా మనం ఇందిరాగాంధీని చెప్పుకోవచ్చు పిల్లలు. అలా ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు పిల్లలు. ఎవరైతే చూడండి, మరి శారదా ముఖర్జీ, అదేవిధంగా మరి సుష్మా స్వరాజ్ ఇటీవల కాలంలో ఒక గొప్ప వక్తగా మనం ఈవిని పేర్కొనవచ్చు. మరి చక్కటి విజ్ఞానవంతురాలు, మరి రాజకీయంలో అనేకమైనటువంటి చక్కటి విషయాలు చెప్తున్నటువంటి వ్యక్తి పిల్లలు. అదేవిధంగా మరి ఈ రకంగా రాజకీయ రంగంలో కూడా ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు పిల్లలు. తర్వాత చక్కగా చెప్పుకోవాల్సినటువంటి రంగం పిల్లలు చూడండి. ఇందులో మరి ముందుకు ఉన్నటువంటి ఈ రోజు ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు ఉన్నారు పిల్లలు. అదేవిధంగా మరి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్, అదేవిధంగా మరి మొదటి గవర్నర్గా సరోజినీ నాయుడు, అదేవిధంగా మొదటి ముఖ్యమంత్రిగా సుచరిత కృపలాని, అదేవిధంగా మరి స్పీకర్గా ప్రతిభా భారతి, అదేవిధంగా మరి మరి పోలీస్ రంగంలో కిరణ్ బేడి, ఆవిడ ఎంతో చక్కగా ఐపీఎస్, అదేవిధంగా ఐఏఎస్లో మరి నీతు ప్రసాద్, ఇలాంటి ప్రముఖమైన వ్యక్తులు ఆదర్శంగా ఉన్నారు అనే దానికి ఉదాహరణ పిల్లలు ఇవన్నీ. అంటే ఆడవారు కూడా అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు
ఆడవారు కూడా అన్ని రంగాల్లోనూ ముందున్నారు అనే దానికి మరి మన దేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి రాష్ట్రపతి దగ్గర నుంచి అన్ని పదవుల్లోనూ కూడా ఆడవారు ముందుండి వెళ్ళినటువంటి చక్కటి సందర్భాలు ఉన్నాయి పిల్లలు. మరి తర్వాత ఈ రకంగా ఉన్నటువంటి ఇంకొక రంగం చూడండి పిల్లలు, శాస్త్రీయ రంగం. పిల్లలు శాస్త్రీయ రంగానికి మనం చెప్పుకోవాలంటే ఒక వేళ్ల మీద లెక్క పెట్టవలసిన వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు ఉన్నారు. శాస్త్రీయ రంగం అంటే పూర్తిగా అంకిత భావం ఉండాలి పిల్లలు. అంటే ఈ శాస్త్రీయ రంగం అంకిత భావం అంటే మనం వీళ్ళలో చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో ఒక మేడం క్యూరీ ఒకరు ఉన్నారు. మరి మిగతా వాళ్ళంటే ఎవరు లేనట్టే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఉదాహరణ ఒకటి చెప్తాను పిల్లలు, ఎంత అంకిత భావం అంటే సార్ సివి రామన్ గారు ఆయన పరిశోధన చేస్తూ రాత్రి ఇంటికి వెళ్ళేట, ఇంటికి వెళ్ళి వారింటికి వెళ్ళి తలుపు కొట్టేట. తలుపు తీసిన తర్వాత అమ్మా సార్ సివి రామన్ వచ్చానని చెప్పమ్మా, వచ్చినంటే నన్ను కలవమని చెప్పు అన్నారు. ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. తలుపేసేసట. అలాగే చెప్తామండి మీరు వెళ్ళని తలుపేసేసట. తలుపేసేసి మళ్ళీ ఆయన వెళ్ళిపోతుంటే జబ్బడి తీసుకొచ్చి నాయన మన ఇల్లే ఇది, మీరు లోపల రండి అని చెప్పారు. అదేవిధంగా మన ఆర్కిమిడిస్ సూత్రం తీసుకున్నాం అనుకో పిల్లలు, ఒకసారి టబ్బులోకి తిరిగిన వెంటనే ఒకసారి పైకి లేచినట్టు అనిపించింది. ఆయన ఒకేసారి యూరేకా నేను కనుగొన్నాను అని చెప్పేసి వివస్త్రుడై ఒంటి మీద నూలు పోకు కూడా లేదు, ఆయన రోడ్ల మీద పరిగెట్టేశాడు పిల్లలు. అంచేత వాళ్ళు ఎక్కువ మంది చూస్తే గడ్డాలు మీసాలు పేర్చుకుని ఉంటారు. కారణం అది చేసుకుంటూ కూడా వాళ్ళకి సమయం దొరకదు పిల్లలు. ఆ రంగం బట్టి తీసుకుంటే మనకి ఆడవారు మరి ఎక్కువగా ఈ కట్టుబాట్లకు వాటికి ఉండడం వల్ల ఆ రంగంలో అంత ముందుకు దూసుకులేకపోయారేమో అని అనుకోవచ్చు పిల్లలు. అయినప్పటికీ కూడా ఇటీవల కాలంలో మనం ఒక పరిశీలన చేస్తే మరి కల్పన చావ్లా కానీ మరి సునీత విలియమ్స్ కానీ వీళ్ళందరూ కూడా మరి చక్కటి వ్యక్తులుగా మనం ఈ రోజుల్లో అంతరిక్షం దాకా వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు పిల్లలు. అయితే దురదృష్టం ఆవిడ విమాన ప్రమాదంలో మరి కల్పన చావ్లా చనిపోవడం అనేది జరిగింది. ఏదైనా శాస్త్రీయ రంగంలో వాళ్ళంటూ మేమంటూ ఉన్నామని ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి పిల్లలు. ఇదే వీరు ఈ మహిళావరణం పుస్తకంలో శాస్త్రీయ రంగంలో ప్రథమంగా ఉన్న వాళ్ళు ఎవరు అనేది పీఠికలో రాశారు పిల్లలు. అదేవిధంగా తర్వాత సినిమా రంగం గురించి చర్చించారు పిల్లలు. సినిమా రంగం తీసుకుంటే దానికి మనకి ప్రామాణికంగా నాటక రంగము, సంగీత రంగము, నృత్య రంగము ఇవన్నీ కూడా దానికి ఆధారంగా ఉంటాయి పిల్లలు. అంచేత నాడు కన్నాంబ మీకు పరిచయం ఉండకపోవచ్చు పిల్లలు, కానీ ఆవిడ గొప్ప నటురాలు, మంచి నటి. అదేవిధంగా అంజలీదేవి, అదేవిధంగా మరి ఎస్ వరలక్ష్మి, సావిత్రి, అదేవిధంగా మరి భానుమతి రామకృష్ణ, అదేవిధంగా మరి సూర్యకాంతం, ఛాయాదేవి. ఒక అత్తగారు చెప్పాలంటే మరి సూర్యకాంతం గారే చెప్పాలి. అదేవిధంగా ఛాయాదేవి, వాళ్ళిద్దరి పాత్రలు కూడా ఆ రోజుల్లో ఎన్నో మన్ననలు పొందే పిల్లలు. అదేవిధంగా మరి ఊర్వశి, శారద గారు, అదేవిధంగా డైరెక్టర్గా విజయ నిర్మల్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి సినిమా రంగంలో ముందుకు దూసిపోయారు పిల్లలు. ఏంటి సురేష్ నీ డౌట్ ఏంటి? ఆడవాళ్లలో డైరెక్టర్స్ నిర్మాతలు ఎవరు లేరంటావా? ఉన్నారు పిల్లలు. నిర్మాతలుగా మీకు చూపించారు సార్. మొదట అంజలీదేవి, భానుమతి రామకృష్ణ, వీరు స్వయంగా చిత్రాలు నిర్మించిన సందర్భాలు ఉన్నాయి పిల్లలు. అయితే ఒక సినిమా రంగంలో ఒక డైరెక్టర్స్గా మీరు విజయ నిర్మల గారు డైరెక్షన్ తెలియపోవచ్చు, కానీ ఇటీవల ఒక ఆవిడ మరి దర్శకత్వం వహించినటువంటి విషయాలు ఉన్నాయి పిల్లలు. చెప్పు, నువ్వేదో చెప్తున్నావు కదా, చెప్పు. అదా అలా మొదలైంది జయం. ఈ సినిమాలకు జయ అనేవాడు ఆవిడ దర్శకత్వం వహించిందనే విషయం చాలా బాగా చెప్పావు, సంతోషం. చేత ఈ రంగంలో కూడా ముందుకు దూసిపోయారనే విషయం ఉంది. అదేవిధంగా సంగీత రంగం దీనికి అనుసంధానంగా ఉంటుంది పిల్లలు. తెల్లవారులేస్తే మన ఇంట్లో వినిపిస్తుంది వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే హే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిదం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఎవరు అయ్యా ఈ పాటలు? సుబ్బలక్ష్మి గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఒక్కసారి చూడండి పిల్లలు. అదేవిధంగా రేడియో రంగంలో పిల్లలు మరి కామేశ్వరి అత్తగారంటే మరి రేడియో రంగంలో అటు నండూరి సుబ్బారావు గారు, అదేవిధంగా ఓరుగంటి మన ఓలేటి పార్వతీశం గారు, ఇలాంటి వాళ్ళతో సమానంగా రేడియో అత్తయ్య అని పేరు పొందిన పిల్లలు. అదేవిధంగా తమిళనాడు రంగంలో మరి మీనాక్షి పొన్నుదురై అనే ఆవిడ మరి చక్కటి ప్రాముఖ్యం సంపాదించి పిల్లలు. ఆ తర్వాత రంగమే మరి సంగీత రంగంలో మీకు ఇందాక చూపించారు కదా పిల్లలు, ఆవిడ చక్కటి గాయకురాలు, మరి ఎంతో ఆదర్శవంతమైన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అదేవిధంగా మరి
జిక్కి అని మీకు కొద్ది పరిచయం తక్కువ పిల్లలు, ఆవిడ కూడా ఆ రంగంలో ప్రముఖమైన స్థానాలు పొందారు పిల్లలు. అదేవిధంగా మరి నవ్వులలో సరిగమలు పొందినటువంటి జానకి, అదేవిధంగా ఆ రోజు పాటలలో మరి అత్యంత ఉత్సాహం, సినిమా థియేటర్లో తప్పట్లు కొట్టే విధంగా మరి చక్కటి గానం చేసినటువంటి ఎల్ఆర్ ఈశ్వరి. ఈవిడ పాటలు వింటూ ఉంటే పిల్లలు తన్మయమై అయిపోతుండేవారు పిల్లలు. ఉదాహరణ చెప్పనా, ఆవిడ పాడిన పాటలు ఎలా ఉంటాయి, బలే బలే మగాడివోయ్ బంగారున్న సామివోయ్ నీ మగసిరి గులామును ఇయాలని దనను, ఐ డోంట్ నో వాట్ యు సే. అదే పిల్లలు ఆ రకంగా ఉత్సాహంగా ముందుకు దూసుకుపోయేటువంటి పాటలు ఆ రోజు ఎల్ఆర్ ఈశ్వరి గానం అంటే ఇంకా అప్పుడుండేటువంటి సినిమాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి పిల్లలు. వీరందరూ కూడా మరి అన్ని సినీ రంగంలో కూడా ముందున్నారు, ఆడవాళ్ళు కూడా ముందుకు దూసుకుపోయారనేటువంటి విషయానికి ఒక ఉదాహరణగా వీళ్ళు చెప్పుకోవచ్చు పిల్లలు. తర్వాత సాహిత్య రంగం పిల్లలు. అయితే సాహిత్య రంగంలో మీకు ఒక అనుమానం రావచ్చు, మరి సాహిత్య రంగంలో ఇంతకు ముందు ఎవరు లేరా అండి అని మీరు అడిగితే ఉన్నారు పిల్లలు. అంటే ఆడవారికి తగినంత స్థానం సాహిత్య రంగంలో కూడా ఉంది. ఆ విషయాన్ని మనకు ఈ ఓల్గా, అదేవిధంగా మరి కల్పన, కన్నాభిరాన్ వీళ్ళందరూ కూడా వివరించారు పిల్లలు. అట్లాంటి విషయంలో మరి కుమ్మరి మొల్ల రామాయణం ఆ రోజు వాల్మీకి రామాయణంతో పాటు సమానంగా ఆదరణ పొందిన పిల్లలు. అదేవిధంగా మీరా భజన్స్ ఆ రోజుల్లో మరి ఆడవారు కూడా సాహిత్య రంగంలో ముందున్నారని మనం చెప్పుకోవచ్చు పిల్లలు. అదేవిధంగా తాళపాక తిమ్మక్క, ముద్దుపళ్ళని, అదేవిధంగా మరి అనేకమైన ముప్పాల రంగనాయకమ్మ, మరి ఊటుకూరి లక్ష్మీకాంతం గారు, ఉన్నవ లక్ష్మీబాయి వీళ్ళందరూ కూడా మరి సాహిత్య రంగంలో ఎంతో ముందు ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. వాళ్ళు ఒకసారి పరిశీలించిన పిల్లలు, అదిగో తాళ్ళపాక తిమ్మక్క గారు, అదేవిధంగా విజయలక్ష్మి పండిట్, అదేవిధంగా మరి మహజబీన్ వీధి బాలన్ అనేటువంటి చక్కటి రచన చేశారు పిల్లలు. బడుగు ఆ వీధిని పడిన పిల్లల గురించి చక్కగా రాశారు. అదేవిధంగా ముప్పాల రంగనాయకమ్మ గారు, అంటే రామాయణ కల్పవృక్షమని విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాస్తే రామాయణ వృషవృక్షం అని ఇవి రాసి ఆ రోజు సంచలనం తీసుకొచ్చింది పిల్లలు. అదేవిధంగా మరి ముద్దుపళని, అదేవిధంగా ఉన్నవ లక్ష్మీ సుబ్బమ్మ, ఇవన్నీ లక్ష్మీబాయి అంటారు పిల్లలు. అదేవిధంగా ఊటుకూరి లక్ష్మీకాంతం వీరందరూ కూడా నాడు సాహితీ రంగంలో ఎంతో చక్కటి సేవ చేశారు పిల్లలు. అంటే వీరందరూ ఒక రకముగా అంటే ఆనాడు ఉండేటువంటి పలు గ్రంథాలను పరిశోధన చేసి చక్కటి పరిశీలన చేశారు పిల్లలు. ఆ తరువాత మనకి స్త్రీవాద రచయితలు వచ్చి, అంటే స్త్రీవాదం అంటే స్త్రీలకు ఉండేటువంటి సమస్యలను, వారు ఎదుర్కొనేటువంటి విధానాలను, వారు ఏ విధంగా కష్టపడినా సరే చరిత్రలో ఎందుకు గుర్తింపబడలేదు అనేటువంటి విషయాలలో వారు పోరాటం చేసి చక్కటి రచన చేసినటువంటి మరి కె గీత గారు, కె పద్మ గారు, అదేవిధంగా కె వరలక్ష్మి గారు, అదే పి సత్యవతి గారు, జయ గారు, మరి మృణాలిని గారు వీళ్ళందరూ కూడా మరి అనేక రకాలుగా సాహిత్య రంగంలో ముందుకు దూసిపోయినటువంటి వ్యక్తులుగా మనం చెప్పొచ్చు పిల్లలు. వాళ్ళు కూడా ఒకసారి చూడండి పిల్లలు, కౌసల్య దేవి గారు, అదే విధముగా మరి ఉర్దూ రచయిత్రి తస్లిమా నస్రీన్ ఈవిడ రాసిన రచన ఆ సమయంలో ఆ రోజుల్లో ఒక విప్లవాత్మకమైన ధోరణి, ఒక చక్కటి ముందుకు దూసిపోయే తత్వాన్ని కలిగించిన పిల్లలు. అదే విధముగా జయప్రభ, తమిళ రచయిత అయినటువంటి తోర్దత్ వీళ్ళందరూ కూడా సాహిత్య రంగంలో చక్కటి ఉన్నత స్థానాలు మరి పొందిన వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు పిల్లలు. మరి ఈ రకంగా అనేక మంది వ్యక్తులు ఉన్నారనేది ఈ పీఠికలో పొందుపరచడం జరిగింది పిల్లలు. అంటే పీఠికలో వివిధ రంగాలలో ముందుకు దూసుకుపోయిన వ్యక్తులు ఎవరున్నారు, అలాంటి వారి గురించి ఏమిటి అనేది వీళ్ళు సుమారు 108 మంది వ్యక్తులను ఒక ఫోటోలతో సహా అందులో ముద్రణ చేసి వీరి గురించి వివరించడం జరిగింది. ఆ వివరించేటువంటి సమయంలో తాము ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అంటే ఈ అసమానమైన వ్యక్తులు చూపించిన సామాన్యమైన ప్రతిభకు మూల్యం చెల్లించడం కూడా చాలా కష్టము, వారు అంత ముందుకు దూసుకుపోయారంటే విషయాన్ని మనకు ఈ రచయితలు మనకి తెలియజేశారు పిల్లలు. అదే విధంగా ఒకసారి చూడండి పిల్లలు, ఇందులో మరి కోడూరి కౌశల్యాదేవి గారు స్త్రీవాద రచయితలు, అదేవిధంగా మరి వాడు వీరలక్ష్మీదేవి వీడు కాకినాడ వాస్తవ్యులు, అదేవిధంగా మరి అడవికొలను పార్వతి గారు ఈవిడ అమ్మ అనే పుస్తకం రచించిన పిల్లలు, చాలా ప్రసిద్ధి పొందింది. అలాంటి వ్యక్తులు మరి ఎంతో మంది ముందుకు దూసులు. అదే విధముగా యశోదారెడ్డి గారు వీళ్ళందరూ కూడా చక్కటి రచయితలుగా మనం పేరు గణించవచ్చు. అదేవిధంగా మరి తర్వాత
ఒక క్రీడా రంగం తీసుకుంటే పిల్లలు, క్రీడా రంగంలో మీకు ఒక అనుమానం రావచ్చు. ఏమిటంటే నీ అనుమానం ఏంటి చెప్పు శంకర్, నీ అనుమానం ఏంటి అంటే క్రీడల్లో పూర్వకాలం ఆడవాళ్ళు ఎవరు లేరా అంటావా? ఉన్నారు పిల్లలు. ఇప్పుడు ఏదైతే మనం ఆశ్చర్యం చెప్తున్నామో ఇలా పెట్టుకుని వీళ్ళు వేస్తారు కదా పిల్లలు, అలాంటిది పూర్వకాలమే జరిగింది పిల్లలు. ఎలా అంటే మీకు మన దశరథ మహారాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి కైకేయి కానీ, అదేవిధంగా మరి ఈవిడ కానీ సుభద్ర కానీ, అదేవిధంగా సత్యభామ కానీ, వీళ్ళందరూ తీసుకుంటే మరి వీళ్ళ మధ్యలో ఆరితేరిన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అంటే ఆ రోజుల్లో క్రీడలు అని ప్రత్యేకంగా పెట్టలేదు, కానీ ఆ రకంగా వాళ్ళు విలువిద్యలో ఆనాడే ప్రసిద్ధులు. అంతేకాకుండా పిల్లలు ఎవరైతే మన ఝాన్సీ లక్ష్మీబాయి మరి రుద్రమదేవి చెప్పుకున్నామో వాళ్ళకి అన్ని విద్యలు కూడా నేర్పుతూ ఉండేవారు పిల్లలు. కర్రసాము కూడా నేర్పేవారు. అంటే ఆ రోజుల్లోనే ఇటువంటి ప్రోత్సాహం జరిగిందన్నారు. అయితే ఈ రోజు క్రీడా రంగంలో మనం పీటీ ఉష కానీ, అశ్విని నాచెప్ కానీ, కరడం మల్లేశ్వర్ కానీ ఇలాంటి వాళ్ళని మనం గొప్పగా చెప్పుకుంటాం పిల్లలు. ఒకసారి చూడండి పిల్లలు, ఆవిడ పీటీ ఉష గారు, ఆవిడ మరి ఆ రోజుల్లో పరుగులో రాణిగా పేరు పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి అశ్విని నాచెప్ప, ఈవిడ కూడా ఆ సమయంలోనే చక్కటి పేరు ప్రఖ్యాతులు గడించింది. అదేవిధంగా కరణం మల్లేశ్వరి, ఈవిడ గురించి ఒక విషయం చెప్పుకోవాలి పిల్లలు. ఆవిడ అటువంటి సామాన్లు కొనుక్కోలేక బండరాళ్లను మోసేదిట్టు పిల్లలు. ఇంటి దగ్గర బండరాళ్లు మోసి అభ్యాసం చేసి చివరకు కరణం మల్లేశ్వరి అంటే ఆ వెయిట్ లిఫ్టింగ్ లో ప్రథమ స్థానం చక్కటి గుర్తింపు పొందింది పిల్లలు. అదేవిధంగా కోనేరు హంపి చెస్ లో ఒక గొప్ప ఛాంపియన్ గా చెప్పుకోవచ్చు పిల్లలు. ఆవిడ మరి మన దేశానికి రాష్ట్రానికి తెచ్చినటువంటి ప్రగతి అంతా ఇంత కాదు పిల్లలు. అదేవిధంగా పిల్లలు సానియా మీర్జా, టెన్నిస్ లో మరి సైనా నెహ్వాల్, సానియా మీర్జా వీరందరూ కూడా మరి చక్కటి ప్రతిభను కనపరిచి దేశానికి ప్రఖ్యాతులు గణించినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉన్నారు పిల్లలు. ఈ విధంగా మరి ఆ రంగంలో ఎంతో చక్కటి ప్రతిభ కనపరిచిన వ్యక్తులుగా మనం వీళ్ళందరినీ మనం తీసుకోవచ్చు పిల్లలు. ఈ రకంగా మరి అనేక విషయాలలో ముందుండి నడిపారు. అదేవిధంగా పిల్లలు సైనా నెహ్వాల్ వీళ్ళందరూ కూడా మరి చక్కటి ప్రతిభను కనపరిచారు. అదేవిధంగా మరి ఈరోజు ఒక పాఠాన్ని చూద్దామా? ఆమె పాఠంలో ఉన్నటువంటి కొన్ని పదాలను గుర్తిస్తుంది. ఆ గుర్తించిన పదాలను సాంస్కృతిక రాజకీయ చరిత్రలో శతాబ్దం సాంస్కృతిక. అదేవిధంగా పిల్లలు మరి పిల్లలకు కొంత ఈ పాఠం చదివి అందులోని కొన్ని పదాలను ఏ విధంగా గుర్తిస్తారో ఒకసారి చూద్దాం పిల్లలు. పిల్లలు వాళ్ళు ఆ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి పదాలను చక్కగా జాతీయాలను గుర్తిస్తున్నారు. అదేవిధంగా పిల్లలు వాటిని ఏ విధముగా ఉపయోగించాలి, ఇందులో చాలా మరి ముద్రవేయు, గుండెలు బరువెక్కు ఇలాంటి చాలా జాతీయాలు ఉన్నాయి పిల్లలు. మరి పిల్లలు ఏ విధంగా ఆ పదాలని ప్రయోగించారు, లేక వేరే పదాలు పిల్లలు మీకు ఇష్టం వచ్చిన పదాలు ఆ జాతీయాలు వాటిని ప్రయోగించి వాక్యాలు ఏ విధంగా చేశారో చూద్దాం పిల్లలు. నేను చెప్పిన ఉపన్యాసం విన్న మా హెచ్ఎం గారు నన్ను మెచ్చుకోవడం నా ప్రశ్నకు దీర్ఘాయిగా నేను భావిస్తున్నాను. రక్షణ భద్రతా కవచం. మా ఉపాధ్యాయుడు సూచించే మార్గాల మాకు శ్రీరామ రక్షణ. అంటే అర్థం ముగింపు. ఉన్నతమైన మార్గాలకు వెళ్ళడానికి చెడు అలవాట్లు విడిచిపెట్టాలి. ఆ పిల్లలు మరి ఆ జాతీయాలను ఏ ఏ సందర్భాల్లో ఎలా ప్రయోగించాలో చక్కగా చేశారు. పిల్లలు మీకు ఒక విషయం తెలియాలి ఇక్కడ. అంటే ఆడవారు ముఖ్యంగా పిల్లలు చదువులో ఏ విధంగా ప్రోత్సహించబడలేదు, దానికి ఆటంకాలు ఏమన్నా దానికి ఒక విషయం పరిశీలించాలి. దీని స్ఫూర్తిగా పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తి మాలాలా యూసఫ్ జా, ఈ పాకిస్తానీ, ఆమె ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి సంప్రదాయం ఏంటంటే ముసుగు వేసుకుని వెళ్ళాలి, ముఖ్యంగా ఆడవారు చదువుకోకూడదు అనేటువంటి విధంగా ఆ రోజు అక్కడ జరుగుతూ ఉండేది. కానీ దాన్ని వ్యతిరేకించి ఆమె పాఠశాలకు వెళ్ళి చక్కగా చదువుకుంది. కానీ తాలిబాన్ల యొక్క తుపాకులకి గురి అయి సావుకి దగ్గరగా ప్రయాణించి మనలాంటి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలతోటి ఆవిడ ముందుకు మళ్ళీ వచ్చి
ఆవిడ ప్రజల్లోకి రాగలిగింది. ఆ యొక్క స్పందన, ఈ యొక్క స్ఫూర్తి అంతా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలనేటువంటి విషయానికి మనం మాలాల యూసఫ్ జానీ ఒక ఆదర్శంగా తీసుకొచ్చి పిల్లలు. అయితే మరి మేడం గారు, మీరు విన్నారు కదా ఈ స్త్రీ సమాజం గురించి. ఒక స్త్రీ జీవితంలో ఆమె యొక్క వంశ చరిత్ర మరియు ఆమె యొక్క ప్రపంచం యొక్క పరిజ్ఞానము ఉంటుందని ఒక సూక్తి ఉంది పిల్లలు. అది ఒకసారి చూడండి పిల్లలు. చైనా సూక్తి. ఒక స్త్రీ జీవితంలో ఒక వంశ చరిత్ర, ఒక యుగానికి సంబంధించిన పరిజ్ఞానం ఉంటుంది పిల్లలు. అంచేత అంత చక్కటి స్థానాన్ని ఆ రోజులు ఇవ్వబడింది పిల్లలు. అంతేకాకుండా మరి మనము కూడా మన పురాణాల్లో ఒక చక్కటి విషయం చెప్పారు పిల్లలు. ఏమన్నారంటే, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి షట్కర్మయుక్తానం యుక్త కులధర్మపత్ని అని మన పురాణాల్లో పిల్లలు స్త్రీకి సామాన్యంగా 6 లక్షణాలు ప్రధానంగా ఉన్నాయని మనకు అందులో పొందుపరచడం జరిగింది పిల్లలు. అంచేత ఈ 6 లక్షణాలతో ఒక దాసిగా, ఒక మంత్రిగా, ఒక అమ్మగా, సిగ్గు విడిచి భర్త దగ్గర మాత్రమే సిగ్గు విడిచి శరీరం యొక్క సౌందర్యాన్నంతా మాత్రమే ప్రదర్శిస్తుంది, రంభగా. అంచేత ఎంత చక్కటి విషయం అంటే పిల్లలు, ఒక విషయం గడించాలి. ఆడవాళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే, నిత్యం భర్తతో ఉన్నా సరే ఆమె స్నానం చేసి వచ్చినా, ఓ చిన్న భర్తతో ఉన్నా, ఏమండి మీరు సావిట్లోకి వెళ్తారా అని చెప్పి ఆ సావిట్లోకి పంపించి ఈమె తలుపు వేసుకుని తన యొక్క బట్టలు మార్చుకునే పరిస్థితి ఉంటుంది పిల్లలు. అంచేత అది ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం పిల్లలు. ఇంకా రూపంలో లక్ష్మీదేవిలా ఉండాలి. క్షమ అంటే సహనంలో మరి భూదేవిని మరి మెప్పించే విధంగా ఉంటుంది పిల్లలు. ఇది మన యొక్క సమాజంలో మన యొక్క పురాణాల్లో స్త్రీకి ఇచ్చినటువంటి గొప్పతనం పిల్లలు. అదేవిధంగా మరి మన పాఠశాలలో ఉన్నటువంటి మరి ఒక చక్కటి ఎడిటరు, ఆయన కూడా అభిప్రాయం కూడా మనం ఒకసారి తెలుసుకుందాం పిల్లలు. కాబట్టి చట్టాలు కూడా ధనికులకు చట్టాలు కన్నా సామాన్యులపైనేమో మొట్టిగా లేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో వ్యవస్థ యొక్క లోపలే నాకు కనిపిస్తుంది, ఎక్కువ వ్యక్తుల యొక్క లోపం కనిపిస్తుంది. అయితే మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. మహిళలు వెనుకబడ్డారన్న దానికి కూడా నేను అంగీకరించడానికి సిద్ధంగా లేనండి. జన్మనిచ్చి తెగించి నడిపించి మాట నేర్పి విద్యాబుద్ధులు నేర్పి తొలిసారిగా తల్లి ఇంట్లోను తల్లిని పెట్టే బిడ్డ తన యొక్క జీవితాన్ని మలుచుకుంటాడు. పురాణాల్లో కానీ చరిత్రలో కానీ చాలా సంతోషం అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అదేవిధంగా పిల్లలు మరి ఒక సందర్భంలో ఏం చెప్పారంటే మన పురాణాల్లో, ఎత్ర నార్యంత్ పూజ్యతే తత్ర దేవతా రమంతే అన్నారు. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నృత్యం చేస్తారట పిల్లలు. అంచేత మన సమాజంలో స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం మరి ఆ విధంగా చెప్పుకోవచ్చు పిల్లలు. అంతేకాకుండా ముదుగల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పంగా, అంటే మనం ఇష్టపడి విద్య నేర్పాలే కానీ వారు అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు దూసుకుపోతారు అనే దానికి వాళ్ళు చక్కటి విషయంగా మనం చెప్పుకోవచ్చు పిల్లలు. అదేవిధంగా మరి చెప్పున్నాం కదా, ఎత్ర నార్యంత్ పూజ్యతే, ఆ విధంగా లక్ష్మీదేవి కటాక్షిస్తుంటే పిల్లలు. అదేవిధంగా మరి చూడండి పిల్లలు, ముదుగల్ నేర్వగరాని విద్య గలితే ముద్దార నేర్పంగా. అంచేత ఆడవాళ్ళకి మనం చక్కగా విద్య నేర్పాలే కానీ ఒక డాక్టర్గా, ఒక లాయర్గా, ఒక మరి రక్షకుడుగా ఇలాంటి ముందుకు దూసుకుపోయేటువంటి విషయాలు ఉంటాయనేది మనకు చరిత్ర తెలుపుతుంది పిల్లలు. ఈ రకంగా మరి ఆడవాళ్ళు అనేక రకాలుగా ముందుకు దూసుకుపోయారనేది మనకి తెలుస్తుంది పిల్లలు. ఈ విధంగా అయితే పిల్లలు ఒక విషయం గ్రహించాలి. నీ అనుమానం ఏంటి చెప్పు, ఓకే అదే నేను తీరుస్తాను కదా. అంటే పూర్వకాలం మనకి స్వయంవరాలను పెట్టి సీతా స్వయంవరం కానీ, ద్రౌపది స్వయంవరం కానీ, అదేవిధంగా దమయంతి స్వయంవరం కానీ ఇది పరిశీలించినట్టయితే స్త్రీకు ఎంతో స్వేచ్ఛ ఇవ్వబడింది అనేది మనకు తెలుస్తుంది పిల్లలు. మిగతా ఇద్దరి కన్నా మరి దమయంతి స్వయంవరంలో పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. క్షేత్ర పరిజ్ఞానం ఏమీ లేదు, అక్కడ క్షేత్ర పరీక్ష ఏమీ లేదు. నీకు ఇష్టపచ్చిన వాళ్ళని ఎన్నుకో అని చెప్పారు. అదే రకంగా ఈ రోజు కూడా మీకు ఏర్పాటు చేసేటువంటి పెళ్లి చూపుల సందర్భం కూడా ఆ విధంగానే స్వేచ్ఛ ఇవ్వబడింది. ఏం పిల్లలు, ఏం శంకర్ నీ అనుమానం ఏంటి? అదా అంత లోతుగా మనం ఇవాళ చెప్పుకుందికి అవకాశం లేదు. కానీ మరొక ఎప్పుడైనా తరగతి ఉన్నప్పుడు ఏమిటంటే స్త్రీలకు వివిధ రకాలుగా అన్యాయం జరిగింది అంటాం. అంటే హరిశ్చంద్రుడు దాసిగా పంపించిన
ఒకవేళ శ్రీరామచంద్రుడు అడవులకు పంపించినా ఇవన్నీ కూడా కొంత అవకాశం అక్కడ అన్యాయం జరిగినప్పటికీ మనం పురాణపరంగా ఆడవాళ్లకు అనేకమైన విలువలు ఇవ్వబడ్డాయి పిల్లలు. ఎంచేతంటే శ్రీరామచంద్రుడు మనకు శబరికి అతని ఎంగిలిని తిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి పిల్లలు. అంచేత అటు పురాణపరాలుగా తీసుకున్నా ఈ ఆధునిక రచయితలు చూసినా వాళ్ళందరూ కూడా మరి స్త్రీ యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకువెళ్లారు. వారికి పీఠికలో ఈ రంగాల్లో ముందు ఉన్నటువంటి వ్యక్తులను ముందుకు తీసుకెళ్లారనే విషయాన్ని మరి చక్కగా మరి ప్రదర్శన చేశారు పిల్లలు. అంచేత మళ్ళా మనం కలుసుకునేటప్పుడు మరొక విషయం గురించి చక్కగా చర్చిద్దాము. మరి అనేక విషయాలు స్త్రీ సమాజంలో ముందుకు దూసుకుపోతోంది, ఆవిడ కూడా గుర్తింపబడింది అనే దానికి మరి ఓల్గా గారు, వసంత కన్నాభిరాన్ అదే కల్పన కన్నాభిరాన్ వీళ్ళు చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మరొక మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకొచ్చి చక్కటి విషయాలు చర్చిద్దామని తెలియజేస్తున్నాను. మరి కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.